నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాం చేమూరు గాను శ్రీ ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర యువతులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారి, శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారి కుమారుడు శ్రీ ఊరకర్ణం రామకృష్ణ గారి 64వ జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఊరకర్ణం రామకృష్ణ సార్ గారికి 64వ జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మరణ జరుపుకోవాలని కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం కప్పులు కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ ఊరకర్ణం రామకృష్ణ సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ, అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల దీవెనలు, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రామకృష్ణ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రామకృష్ణ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారికి, శ్రీమతి విజయలక్ష్మి అమ్మ గారికి, శ్రీ రామకృష్ణ సార్ గారికి, శ్రీమతి ఉషా మేడం గారికి, చింజి అనుపమ గారికి, చింజివి అరవింద్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైనా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారికి, శ్రీమతి ఉషా మేడం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద వివరిస్తున్న శ్రీ ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారికి, శ్రీ ఊరకర్ణం రామకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ, మా ఆశ్రమానికి గత 7 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటూ, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ, అలాగే సీసీ కెమెరాల పరంగా, అలాగే అంబులెన్స్ వ్యాన్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారు, అలాగే శ్రీ ఊరకర్ణం రామకృష్ణ సార్ గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఈ ఆశ్రమానికి తండ్రి పాత్ర పోషిస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ, శ్రీ ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారికి, శ్రీ ఊరకర్ణం రామకృష్ణ సార్ గారికి మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కి మరియు ఉప్చలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరుగు కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కు మరియు ఉప్చలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ ఊరకర్ణం నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఎక్స్ట్రా స్వీట్ సేమియా పాయసము, అలాగే వెజ్ బిర్యానీ, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అయిపోయినా ఇంకేముందా